మనం ఏది చేసినా దేవుని కోసం దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. నువ్వు చిన్న పని చేయి, పెద్ద పని చేయి, ఏదైనా చేయి కదా. నువ్వు కెమెరా దగ్గర కూర్చో, నువ్వు వాద్యాలు వాయించు కదా, నువ్వు ఇంకేదైనా వాలంటీర్ పని చేయి, నువ్వు ఏదైనా చేయి, నువ్వు మర్చిపోతావేమో. ఇంకెంతకాలం చేయాలి ఇది, ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి, ఏమొచ్చింది మనకి, ఏమి రాలే. కొంతమంది ఉంటారు, ఏమొస్తుంది అక్క, చిన్న చిన్న వాటికి అలుగుతాం మనం కదా. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఇంకెంతకాలం ఓపికగా ప్రార్థన చేస్తావు, ఇంకెంతకాలం ఓపికగా ప్రార్థన చేసేసి కదా. ఎవడు చూడేందక్క, వాడు పట్టించుకోడు. కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఇంతకాలం ప్రార్థన చేద్దేవా, ఇంకెంతకాలం, ఇంకెంత దూరం, నేను చచ్చిపోయేదాకా నువ్వు నన్ను బ్లెస్ చేయవా, ఇంకెంతకాలం బతుకుతాను నేను. అప్పుడే మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పి వచ్చింది కదా, కొంతమందికి షుగరు, కొంతమందికి బీపీ, ఇంకెప్పుడు బ్లెస్ చేస్తావు నన్ను? ఏమన్నాడు ఇక్కడ? ఇహమందు అనేక రెట్లు, పరమందు నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవమనే వరముతో దేవుడు నిన్ను సత్కరిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. నువ్వు అనుకోవచ్చు 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 50 వచ్చినాయి, తెల్లింటికలు వచ్చేసినాయి, అయిపోయిందా పని, అయిపోయింది. నేను చెప్తున్నా, నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కళ్ళు తెరిచినావు అనుకో, నీ వయసు ఎక్కడికి వస్తుందో తెలుసా? 30 నుంచి 35 లోపలికి వచ్చేస్తుంది. నీ వృద్ధాప్యం అంతా పోతుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? నువ్వు యవ్వన ప్రాయంలోనికి వచ్చేస్తావు. అక్కడ ఏజ్ అనేది ఉండదు. అక్కడ ఎప్పుడు యవనస్తులుగానే ఉంటారు అక్కడ. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆగుతారా దేవుని దగ్గర పోవడానికి? ఎంత తొందరగా పోతే అంత మంచిది, ఎంత తొందరగా పోతే అంత మంచిది. ఎందుకు? యవ్వనం వస్తుందంట. పాస్టర్ గారు చెప్పారు. అయ్యో బాబోయ్, ఒక దైవజనుడు మరి ఆయన బోధించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి సత్యాన్ని దేవుడు బయలుపరచాడు. అందుకే ఈరోజు నీకున్నటువంటి శ్రమ, ఈ వేదన కదా అక్కడ ఉండదంట, నిత్య జీవం కదా. ఇప్పుడు షుగర్ తోటి పోయి అక్కడ పోయినాక కూడా షుగరు, డాక్టరు ఇవేముండయి. ఉంటుందా? ఎవరు ఉండరు అక్కడ. నీకు ఇన్సులిన్ ఉండదు, నీకు ట్యాబ్లెట్ ఉండదు, నీకు ఏమీ ఉండదు. మోకాలు నొప్పి అక్కడ టెక్కని నిలబడతావు మంచిగా. ఈ నొప్పి ఉండదు, ఇంకా నడుము నొప్పి ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఊడ్చే పని అన్నీ నువ్వే చేసుకోవచ్చు. గంతులు వేయొచ్చు అక్కడ. ఈ అద్దాలు తీసి పక్కన పడేస్తావు. సైట్ ఉండదు, మిషన్ పెట్టుకోవాల్సిన పని లేదు కదా. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదు, యూరిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదు, హార్ట్ ప్రాబ్లం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఏది ఉండదంట. మరి పరలోకానికి పోతేనే దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడా? ఇక్కడ ఉంటే ఆశీర్వదించడా? నేను చెప్తున్నాను వినండి. ఎవరైతే ఈ లోకములో యేసయ్యను వారి జీవితంలో కలిగి ఉంటారో, ఈ లోకంలో కూడా ఇహమందు అనేక రెట్లు దేవుడు వారిని బ్లెస్ చేస్తాడట. హల్లెలూయా. అనేక రెట్లు దేవుడు వారిని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ సత్యము తెలియక నువ్వు ఏడుస్తూ, తాగుతూ, తిరుగుతూ, వ్యభిచారిగా బ్రతుకుతే నువ్వు పతనం అయిపోతావు అంతే. ఈ సత్యము నీకు తెలిస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. హల్లెలూయా. ఈ గిన్నె నిండి పొర్లుతుంది. నీ జీవితంలో గొప్ప దీవెనను చూస్తావు, నీ జీవితంలో గొప్ప పరిస్థితులను చూడబోతావు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా, రాబోయే రోజుల్లో దేవుడు గొప్పగా సంఘాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. గొప్ప స్థలములో దేవుని ఆరాధించబోతున్నాం. ఎవరు అడ్డుకున్నా, ఎవరు అడ్డు వచ్చినా దేవుడు సహించడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు సంఘము కొరకు. నేను చూస్తున్నాను, విజన్ చూస్తా ఉన్నాను. మన తర్వాత అనేక జనరేషన్స్ మరి ఈ సంఘానికి వస్తారు, ఈ సంఘాన్ని నడిపిస్తారు, ఈ సంఘాన్ని దేవుని చిత్త ప్రకారం ముందుకు తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. అందుకే మనం ఈ లోకంలో ఉన్నంత కాలము
మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేగాని ఇక నా జీవితం అయిపోయింది, లేదా ఇంకా నేనేమి చేయలేను, ఉద్యోగము లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు, నువ్వు బాధపడొద్దు, దిగులు పడొద్దు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో దేవుని నువ్వు అడుగు, వెలుగు నీ మీదికి వస్తుంది, చీకటి నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయ, హల్లెలూయ. 1 కొరింథీ 3:8. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏమన్నాడు? నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. హల్లెలూయ. ఒక ఉపమానం ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో. ఆ ఉపమానం ఏంటంటే, ఒక యజమానుడు తన పొలము చాలా విస్తారంగా ఉంటుంది, మరి పని వాళ్ళు కావాలా, ఆయన వెళ్తాడు. ఉదయాన్నే పోతే కొంతమంది కనబడతారు, వాళ్ళని తీసుకొస్తాడు పనులకి, ఇంకా కావాలి. మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాడు, మధ్యాహ్నం కొంతమంది తీసుకొని వస్తాడు, ఇంకా సాయంత్రం కొంతమంది కనబడితే వాళ్ళని కూడా తీసుకొస్తే వీళ్ళందరినీ పనులు పెడతాడు. మరి ఆ పని అయిపోయిన తర్వాత ఆ జీతం ఇచ్చేటప్పుడు ఒకరికి ఇప్పుడున్న పరిస్థితిలో 300 అనుకుందాం కూలి. పొద్దున్న వచ్చాడు 7 గంటలకు, సాయంత్రం 7 గంటల దాకా పనిచేశాడు, 300 ఇచ్చాడు. మధ్యాహ్నం వచ్చాడు 7 గంటల దాకా పనిచేశాడు, అంటే హాఫ్ డే చేశాడు అనమాట. మన కంపెనీస్లో హాఫ్ డే చేస్తే ఫుల్ డే జీతం ఇస్తారమ్మా కదా, ఇయ్యరు, సగమే ఇస్తారు కదా. కానీ ఈయనేం చేశాడంట, ఈయన కూడా ఫుల్ ఇచ్చాడంట. తర్వాత సాయంత్రం 1 గంట 2 గంటల ముందు వచ్చిన వాళ్ళకి కూడా 300 ఇచ్చాడంట. అప్పుడు మొదట ఉదయాన్నే వచ్చి ఎవరైతే అక్కడ పనిచేశారో వాడి కోపం వచ్చేసింది, పరిగెత్తుకొని వచ్చి, ఏమయ్యా మరి ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసిన నాకు 300 ఇచ్చావు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళకి 300 ఇచ్చావు, మరి 2 గంటలు పనిచేసిన వాడిని కూడా 300 ఇచ్చావు అని ఈయన అడిగాడు, అంటే మనలాగా. అప్పుడు ఆయన అన్నాడు, ఇది ఎవరి డబ్బులు? నావి. నేను పని ఇచ్చాను మీకు, మీరు పనికొచ్చారు, ఎవరికి ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, అంతేనా? ఎవరెంత కష్టపడ్డారు, ఎవరెంత కష్టపడలేదు నాకు తెలుసు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆయన ఎదురు చూశాడు అక్కడ ఉద్యోగం కోసం. సగం వేస్ట్ అయిపోయిందా? ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడ వేచి ఉన్నాడు ఆయన పని కోసం. కాబట్టి నేను కొంచెమే ఇస్తే అది న్యాయం ఎట్లయితుంది? కాదు కదా. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఇన్నేళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఈరోజే వచ్చాడు, ఇలా వచ్చి ఇలా నిలబడి కళ్ళు మూసుకుంటే దేవుడు స్వస్థపరిచాడు. అదేంటి ప్రభా, ఈ పాస్టర్ గారు మనసులో ఏదో ఉంది, అందుకనే నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తలేడు, వాళ్ళ మీద చెయ్యి పెట్టి ప్రార్థన స్వస్థత పొందింది, నా పైన అభిషేకం విడుదల చేయట్లేదు నువ్వు అనుకుంటావు లోపల. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే అక్కడ నీ విశ్వాసం, నీ ఆశ, నువ్వు ఎదురు చూసినటువంటి నీ ఎదురు చూపులకు జవాబు దేవుడు ఏమిస్తాడు తెలుసా? 100% ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూసావేమో, 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తావేమో, 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తావేమో, 40 సంవత్సరాలు ఎదురు చూసావేమో, దేవుడు ఇస్తాడు నీకు 100%. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాటువాడును నీరు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అంటే మన ఈ లోకంలో చేసిన సమయాన్ని బట్టి, కష్టాన్ని బట్టి ప్రతిఫలం వస్తే, దేవుడు మట్టుకు నువ్వు కొంచెంసేపు చేసినా, రోజంతా చేసినా దేవుడు నీకు ప్రతిఫలము ఖచ్చితంగా అందరికీ ఒకేలాగా ఇస్తాడు. పక్షపాతము దేవునికి లేదు. హల్లెలూయా. సో ఈరోజు వీళ్ళని ఇంత గొప్పగా ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించలేదు, నేను చదువుకోలే, వారు చదువుకున్నారు, వాళ్ళకి డబ్బు ఉంది నాకు లేదు, ఇట్లాంటి భేదం నీకు ఉండకూడదు, నీ మనసులో రాకూడదు. అందరికంటే నేను గొప్పదాన్ని, అందరికంటే గొప్పవాణ్ణి. యేసయ్య నాతో ఉన్నాడు, నేను యేసయ్యతో ఉన్నాను, మనమంతా ఒక కుటుంబం కదా. దేవుని ద్రాక్ష తోటలో నీవు
నీళ్లు పోసేవాడివైనా విత్తనాలు నాటేవాడివైనా ఒకేలా దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనమంతా ఒకే పొలములో పని చేసేవారము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.